నెక్స్ట్ పుష్ప సినిమా కూడా ఇలాగే అవుతుంది. ప్రీలీజ్ ఈవెంట్లో గొడవ చేస్తారు, ముందు నుంచే దాన్ని నెగిటివ్ చేస్తారు. ఈ సినిమా పోతుందేమో, అట్లా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో అని చెప్పి డైరెక్టర్ భయపడుతున్నాడు, వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు అని వార్తలు రాస్తారు. హీరోకి డైరెక్టర్కి వీళ్ళకి గొడవలు పెట్టేస్తారు. చెప్తున్నాను చూడు ఎలా ఉంటుందో. తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు అందరు బాలేదు అనుకుంటూ వచ్చే గ్రూపులు కూడా ఉంటాయి. దేవరకి 1 వీక్ చాలు కదా నన్ను అడిగితే. మోర్ దెన్ ఇనఫ్. వీకెండ్ కూడా చాలా చెప్పాలి అంటే. అండ్ సినిమా నిజంగా చాలా బాగుంది, కావాలని పాడు చేశారు. ఒక్కసారి వెళ్ళి సినిమా చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇలాంటి కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయా? బంగారంలా ఉంటాయి. ఎందుకుండో ఒక సినిమాకి నిజంగా పని కట్టుకొని. ఇది నేను 3 రోజుల ముందే చెప్పాను మా, ఇక్కడ ఇలా జరుగుతుందని మొన్నే చెప్పా, ఇలాగే అవుతుందని చెప్పా. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఇప్పుడే మళ్ళీ ఇంకో ప్రిడిక్షన్ చెప్తాను చూడు, ఇలాగే అవుద్ది. నెక్స్ట్ పుష్ప సినిమా కూడా ఇలాగే అవుద్ది. ప్రీలీజ్ ఈవెంట్లో గొడవ చేస్తారు, ముందు నుంచే దాన్ని నెగిటివ్ చేస్తారు. ఈ సినిమా పోతుందేమో, అట్లా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో అని చెప్పి డైరెక్టర్ భయపడుతున్నాడు, వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భయపడుతున్నారు అని వార్తలు రాస్తారు. హీరోకి డైరెక్టర్కి వీళ్ళకి గొడవలు పెట్టేస్తారు. చెప్తున్నాను చూడు ఎలా ఉంటుందో. తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు అందరు బాలేదు అనుకుంటూ వచ్చే గ్రూపులు కూడా ఉంటాయి. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళది అల్లు అర్జున్, అలాగే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ విశ్వక్సేన్ సినిమా వస్తే అది, సిద్ధు సినిమా వస్తే అది, విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది, వీళ్ళు అలాగే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇట్ హ్యాపెన్స్. నేను ఎప్పటి నుంచో చూస్తానే ఉన్నా. గామి సినిమా, విశ్వక్సేన్ గామి సినిమా, ఇట్స్ నథింగ్ బట్ అది అవార్డ్ ఓరియంటెడ్ సినిమా. ఆస్కార్కి కొంచెం అటు ఇటు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమన్నా అనుకో, క్రౌడ్ ఫండెడ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చాము, కానీ ఇంచుమించు ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చినా తక్కువే సినిమా. అంత నచ్చింది. రివ్యూస్ కూడా బాగుంటాయి, రివ్యూయర్స్ అందరూ బాగా ఇచ్చారు. అండ్ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అలాగే ఉన్నాయి. వాళ్ళు క్రౌడ్ ఎక్కడెక్కడ నుంచి డబ్బులు ఎరగొచ్చి 6 ఏళ్ళు కష్టపడి అంత బాగా తీశారు దాన్ని. అంటే ఒక సబ్జెక్ట్ అంత ఇదిగా ఉంది. దీన్ని ఏం చేశారంటే కావాలని బుక్ మై షోలో అదేంటిది నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చి 2.1, 2 రేటింగ్ 1.1 ఇచ్చి దాన్ని తీసేయించారు థియేటర్స్ నుంచి. ఎందుకు తీయించారు అంటే, చూడండి రా 6 కోట్లు పెట్టి ఎంత పెద్ద సినిమా తీశారో, 40 కోట్లు 80 కోట్ల బడ్జెట్లా కనబడుతుంది. అది పెద్ద నిర్మాతలు దీన్ని చూసి నేర్చుకోవాలి అన్నందుకు, ఓన్లీ దీన్ని చూసి మేము నేర్చుకునేది ఏంది, అసలు అది లేకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని తీయించేశారు దాన్ని. ఇన్ని రాజకీయాలు ఉంటాయి, సరే ఆ రాజకీయం మనకెందుకులే. కానీ ఇప్పుడు ఓవరాల్గా దీంట్లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నెగిటివ్ అయ్యి తర్వాత ప్లస్ అయిన పాయింట్ ఇది. అనిరుద్ధ్ అసలు ఆ కాపీ పాటలు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఈ పాటలు ఏంటి అని మొన్నటిదాకా పాటల గురించి అనుకుంటే, ఫస్ట్ అసలు మినిట్ నుంచి ఎండ్ వరకు సినిమా తెర మీద ఒక హీరో ఉన్నాడు ఎన్టీఆర్ అంటే, తెర వెనుక హీరో అనిరుద్ధ్. కరెక్ట్. అలా నిలబెట్టాడు బీజిఎం, ప్రాణం పోసాడు దీనికి. నెక్స్ట్ అలాగే ఇంకో పాజిటివ్ పాయింట్ రత్నవేలు. ఆ విజువల్స్ ఎంత బాగున్నాయి అంటే, ఆ కోస్టల్ ఏరియా అవి కానీ, మిగతా ఎక్కడైనా నైట్ షూట్స్ విజువల్స్ కానీ నిజంగా చాలా బాగా తీశాడు. అండ్ తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్స్. మన కొరటాల డైలాగ్స్లో ఏదో మాయ ఉంటుంది. బూతుని కూడా మనం సరదాగా అందంగా క్యూట్గా మాట్లాడుకునేలాగా అలా ఎలా రాస్తారో అర్థం కాల నాకు. ఇప్పుడు ఏంటి దాని బాధ నీకేం తెలుసక్క, నీకేంటి పెళ్ళి అయిపోయింది, మొగుడున్నాడు, అన్నీ చూసేసావు నీ జీవితంలో, పాప మీద ఇప్పుడే వయసుకు వచ్చింది, దాని బాధ నీకేం తెలుసా, ఇంత మాట్లాడే ఒక డైలాగ్ని 2 లైన్స్లో 2 లైన్స్లో నీకేం తెలుసక్క, చాపెక్కిన సంవత్సరానికే పెళ్లి చేసి మంచం ఎక్కిచ్చారు నిన్ను, దాని బాధ నీకేం తెలుసా, 2 డైలాగులతో. అది బేసిక్గా బూతే చెప్పాలి అంటే, కానీ దాన్ని ఎంత క్యూట్గా చెప్పారో చూసావా. మొగుడైన వాడు నచ్చినా నచ్చకపోయినా, నచ్చినోడు వచ్చినోడు నచ్చడు, నచ్చనోడు వస్తాడు అనే ఆ డైలాగ్ కూడా, దీపాల పేరు డైలాగ్ కూడా చాలా క్యూట్గా ఉంది చెప్పాలి అంటే. అది బూతే, బట్ ఇంత బాగా చెప్పొచ్చా బూతుని కూడా అనేది కొరటాలకు దక్కింది అసలు. అది చూడు, అది చాలా బేసిక్గా. అండ్ హీరోయిన్ ఉంది అంతసేపు అయినా సరే ఉన్నంతసేపు బాగుంది అమ్మాయి. అండ్ నెక్స్ట్ ఏదో అనిపించింది, ఓకే అనిపించిందా జాహ్నవి కపూర్? పర్వాలేదు, ఇట్స్ ఓకే. నాకు టు బి ఫ్రాంక్ చెప్తాను, నాకు ఎందుకు ఒక నాట్ ఆ ఫేస్ కనపడుతుంది ఫస్ట్ నుంచి అనిపించింది. ఎందుకు అంటే యాక్చువల్గా సినిమాలో డిసప్పాయింట్మెంట్ అంటే, ఈ హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాహ్నవి అనుకొని వస్తారు. ఆమె ఫస్ట్ హాఫ్ అంతా ఉండదు, సెకండ్ హాఫ్ కూడా అసలు ఉన్నానో లేదో తెలియదు అన్నట్టు ఉంటుంది. ఏదో టైంకి ఇక అమ్మ ఇప్పుడమ్మా బయటికి రా, లేకపోతే అసలు నువ్వు లేవు అనుకుంటాననే టైంకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిందో తెలియదు, అట్లా వెనక నుంచి అట్లా ఇట్లా ముసుకేసుకుని వెళ్ళిపోయింది. ఒక్కసారి వచ్చి సో నేను అదే చెప్తాను కదా, ఈ ఫోబియాల వల్ల మనకు అవి క్యారెక్టర్స్ ఎక్కువ అంతే. బట్
ఉన్నంతసేపు బాగుంది. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.